ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడూరు నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగళపల్లి గ్రామ పంచాయతీలో నివసించు గిరిజనులకు ఇచ్చిన భూముల ఆక్రమణపై నిన్నటి దినం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఓబులవారిపల్లి మండలం రెవెన్యూ తహసీల్దార్ గౌరవనీయులు పీర్ముని స్పందించి ఆ భూములను పరిశీలించడం జరిగింది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమణి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ 1996లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో మంగళపల్లి ఎస్టీ కాలనీ వాసులకు సుమారు 20 కుటుంబాల వారికి ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా 50 సెంట్ల చొప్పున అప్పటిలో భూ పోరాటం ద్వారా ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ భూముల్లో ప్రభుత్వం వారికి కరెంటు సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించి వ్యవసాయ భూముల్లో పంటలు పండించుకునే విధముగా సహాయం చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న కొంతమంది రాజకీయ బడా నాయకులు అండదండలతో భూ కబ్జాదారులు ఆ గిరిజనుల కడుపు కొట్టి వారి భూమిని దొంగ ఆన్లైన్ చేపించుకోవడం సరైనది కాదని తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాదారులపై కేసులు పెట్టి గిరిజనులకు ఇచ్చిన భూములను గిరిజనులకు అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు దార్ల రాజశేఖర్, సిపిఐ ఓబులవారిపల్లి మండలం కార్యదర్శి చింతలపూడి నాగమ్మ, దళిత హక్కుల పోరాట సమితి అన్నమయ్య జిల్లా నాయకులు మోదీ శివయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులు సామా గంగయ్య, రేవూరి కిట్టయ్య, తిప్పన ప్రసాద్, గుడిసె జయరాం, రమణయ్య, జయరామయ్య, మంగళపల్లి గిరిజన కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విచారణ జరుపుతున్నారు. జరిపిన వెంటనే ఈ భూమి ఎస్టీల భూములు కాబట్టి ఎస్టీలకే ఇవ్వాలా. లేని పక్షంలో ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆమరణ కావచ్చు, దశల వారి ఆందోళన కార్యక్రమాలు కూడా అవసరమైతే ఎంఆర్ఓ కార్యాలయానికి బీగాలేసి వాళ్ళ పనులు కూడా మేము చేయకుండా చేస్తామని మేము వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐగా మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా తక్షణమే రెవెన్యూ అధికారులు ఒక వన్ సైడే పోకుండా, పెత్తందారులకు లొంగకుండా, రాజకీయ బడా నాయకులకు లొంగకుండా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సాహంతోనే ఈరోజు ఇక్కడ ఈ దౌర్జన్యం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, వైసీపీ ఉండింది, కానీ ఇక్కడ దౌర్జన్యాలు ఇక్కడ జరగలేదు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి భూమిగానే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ భూమి ఎందుకు ఖాళీ పెట్టామని మేము సూటిగా పెత్తందారులు అడుగుతున్నాం. కాబట్టి ఈ దళితులు, ఎస్టీలు ఎక్కడక్కడ వీళ్ళ అనగారు వర్గాలకు చెందిన వారిని ఇక్కడ అనగదొక్కాలనే ఉద్దేశంతో, కనీసం ఈ ఊర్లో కూడా ఉన్నాయి కూడా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యం కాదు. తక్షణమే రెవెన్యూ అధికారులే వాళ్ళపైన కేసులు పెట్టాలా. వాళ్ళకి కేసులు పెట్టి ఇది ఈ విధంగా అన్ని తొందరగా చేయడము ఇది సరైనది కాదు. ఇది గిరిజనులు కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యి ఏదన్నా వాళ్ళకి ప్రాణహాని కలగాలన్నా కూడా వాళ్ళతో భయపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తక్షణమే కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు సిపిఐగా వ్యవసాయ సంఘంగా వాళ్ళకు అండగా ఉంటాము. వాళ్ళు ఎంతవరకైనా ఏ పోరాటానికి కానీ మేము సిద్ధంగా ఉంటామని, ఈ భూమి వాళ్ళ చేతిలో పెట్టి మేమే పంట వేసేంత వరకు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పని మేము తెలియజేస్తున్నాం, మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.